బట్ ఈ 200కి మ్యాడ్ వన్లో ఒక 2 నిమిషాలు కనబడి ఫుల్ ఎంటర్టైన్, మ్యాడ్ స్కేర్ ఒక 20 నిమిషాలు కనబడి, ఇప్పుడు నెక్స్ట్ 2 గంటలు కనబడి టోటల్ గా ఎప్పుడు ఎంటర్టైన్ చేయబోతున్నారు. ఫంకీ ఉంది బ్రో, ఫంకీలో మంచి ఫుల్ లెంత్ ఆల్మోస్ట్ కరెక్ట్ మంచి క్యారెక్టర్ అన్నమాట. అసలు ఈ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఫంకీది? ఫంకీది మ్యాడ్ 2 అవుతున్నప్పుడే వచ్చింది. అనుదీప్ అన్న మాకు ఎప్పటి నుంచో క్లోజ్. సో అనుదీప్ అన్న ఇంకా అదే సడన్ గా అనుదీప్ అన్న ఒక రోజు కాల్ చేయించి కలువు బేటా అని వెళ్ళి కలిసానండి అని, ఇట్లా రోల్ బేటా నువ్వే చేయాలి అంటే ఓకే అన్న అని అట్లా స్టార్ట్ అయింది బ్రో. థర్డ్ డే ఆఫ్ షూట్ కి నాకు అర్థమైపోయింది, అమ్మా ఈ సినిమా మళ్ళీ బ్లాక్ బస్టర్ అవుతుంది. ఎందుకంటే అనుదీప్ అన్న టైమింగ్ కూడా చాలా పెక్యులర్ గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అండ్ మేము సింక్ అయిపోయాం. ఇంకా అనుదీప్ అన్న నేను, అనుదీప్ అన్న విశ్వక్ నేను, ఈ కాంబినేషన్ జరిగిపోయింది అనమాట. సో జరిగినప్పుడు కామెడీకి చాలా ఇంపార్టెంట్ ఈ కాంబినేషన్ సింక్ అవ్వాలి, టైమింగ్ పట్టాలి. ఇతని టైమింగ్ ఏంటి నా టైమింగ్ ఏంటి పట్టేస్తే అవుతుంది. సో ఇంకో బ్లాక్ బస్టర్ డెఫినెట్ రాబోతుంది అనుదీప్ అన్న సైడ్. బట్ ఆడియన్స్ గా మా డౌట్ ఏంటంటే బ్రో, అనుదీప్ గారిది విశ్వక్ గారిది కాంబో. ఎందుకంటే విశ్వక్ గారిని ఇప్పటికి కూడా ఒక హిలేరియస్ జోన్ లో మేము ఎప్పుడు చూడలేదు. ఆయన చాలా అగ్రెషన్ మోడ్ లో, అనుదీప్ అన్న జోన్ కరెక్ట్. ఎస్, అనుదీప్ అన్న జోన్ అసలు నెక్స్ట్ లెవెల్ టిపికల్ ఉంటుంది, ఒక సాఫ్ట్ స్వీట్ అలాంటిది ఫ్యామిలీ ఓరియంటెడ్ కామెడీ. విశ్వక్ గారు చేస్తున్న హార్డ్ వర్క్ ఏంటి మీరు ఆన్ సెట్స్ లో చూసింది? నేను విశ్వక్ ని ఆల్మోస్ట్ వాళ్ళు ఒక 10 days షూట్ అయిపోయింది, అప్పుడు నేను జాయిన్ అయ్యాను. 8th 9th డే జాయిన్ అయ్యాను వెళ్ళి. ఫస్ట్ సీన్ అయ్యింది అనమాట మాది. ఫస్ట్ సీన్ అవ్వగానే అనుదీప్ అన్నతో అన్న మొత్తం ఇలాగ అయిపోయాడు విశ్వక్, అంత ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు అంటే ఆ వైపు పట్టేస్తాడు విశ్వక్. సో అప్పుడే రియలైజ్డ్ విశ్వక్ చాలా బ్రిలియంట్ యాక్టర్. నువ్వు అన్నట్టు బ్రో, ఒకటే ఒక మాస్కా దాస్ బేసికలీ ఆ జోన్ లో చూస్తున్నాం విశ్వక్ ని. అగ్రెషన్ ఏమ్రా అన్నట్టు ఉంటాడు విశ్వక్ మూవీస్ లో. కంప్లీట్ ఆపోజిట్ కనిపిస్తుంది, ఫ్రెష్ గా ఉన్నాడు, క్యూట్ గా ఉన్నాడు. అందుకే అంటారు ఆ ఫిలిం ఎందుకు హిట్ అవుతుంది అంటే ఇది వన్ ఆఫ్ ద రీజన్స్. బట్ మళ్ళీ యాంథోనీ గానే చూపిస్తున్నారా లేకపోతే ఇందులో కూడా క్యారెక్టర్ ఏమైనా కొంచెం చేంజ్ చేశారా? లుక్ ఇదే బ్రో ఆల్మోస్ట్. అంటే కాస్ట్యూమ్స్ అవన్నీ మారుతాయి. మీకు యాంథోనీ ఆ గోవా ఆ కాలేజ్ ఆ కాస్ట్యూమ్స్ ఉండవు అనమాట. దీంట్లో క్యారెక్టర్ కి తగ్గట్టు ఉంటుంది లుక్. డెఫినెట్లీ చేంజ్ ఉంది లుక్ ది.